కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే రోగుల కోసం తిరుపతిలోనే ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. చెన్నై కావేరీ హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతిలోని సన్ ఫ్రేమ్ హాస్పిటల్లో ప్రతి నెల మొదటి గురువారం ప్రత్యేక ఓపీ సేవలు అందిస్తున్నట్లు లివర్ ట్రాన్స్ప్లాంట్ నిపుణుడు డాక్టర్ వంశీధర్ రెడ్డి తెలిపారు. కాలేయ వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సాధారణ సమస్యల నుండి క్లిష్టమైన లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు అన్ని రకాల వైద్య సేవలను ఇక్కడే అందిస్తామని వెల్లడించారు. కాలేయాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలని, మద్యపానానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ వంశీధర్ రెడ్డి స్పష్టం చేశారు. నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, కన్సల్టెంట్ హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కావేరీ హాస్పిటల్, కోవిలంబాకం, చెన్నై నుంచి వస్తున్నాను. ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను, సన్ ప్రైమ్ హాస్పిటల్లో. సో నేను ప్రతి మొదటి గురువారం ఇక్కడ అందుబాటులో ఉంటాను. నేను లివర్ సమస్యలు, ప్యాంక్రియాటిక్ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లేక చాలా రోజుల నుంచి జాండిస్ ఎక్కువగా ఉండి తగ్గకపోకుండా ఉన్న పేషెంట్స్, వీటన్నిటికీ నేను చూస్తుంటాను. అండ్ నా విభాగంలో మెయిన్గా వచ్చే పేషెంట్స్ ఎక్కువగా లివర్ పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు చెప్పాలంటే లివర్ పేషెంట్స్ జనరల్గా వచ్చేసి ఎక్కువ సిమ్టమ్స్ వచ్చేది జాండిస్, పొట్ట ఉబ్బరంతో, కాళ్ళ వాపులు, లేదా అంటే కొంచెం అలసట ఎక్కువ అవ్వడము, లేదంటే వెయిట్ లాస్ అవ్వడము, వీటి సమస్యలతో వస్తుంటారు. అసలు లివర్ ఏం చేస్తుంది బాడీలో? లివర్ అనేది ఒక పవర్ హౌస్ ఆర్గాన్ అంటారు. అది మోర్ దాన్ 500 ఫంక్షన్లు చేస్తుంటుంది. చెప్పుకొని వస్తే మెయిన్గా వచ్చి డైజెషన్కి ఉపయోగపడుతుంది, లేక డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడుతుంది, లేకపోతే మనలో ఉన్న క్రిములన్నీ బయటికి తీసుకురావడానికి అది హెల్ప్ చేస్తుంది. ఇంకా పేషెంట్స్కి వచ్చేసి ఇంకా లైక్ స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ కానీ అవన్నిటికీ యూస్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా వస్తాయి అనేది ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఆల్కహాల్ వల్ల వస్తుందండి. రెండోది వచ్చేసి కొంచెం ఊబకాయం అనగా ఒబేసిటీ, డయాబెటీస్, లేకపోతే హైపర్ టెన్షన్ వల్ల వస్తుంది. మూడో మెయిన్ కారణం ఏంటంటే వైరల్ హెపటైటిస్ అంటారు, అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ద్వారా వస్తుంది. సో మెయిన్గా ఆల్కహాల్ వల్ల ఏంటంటే పేషెంట్కి వచ్చేసి ఇనిషియల్గా లక్షణాలు ఏమి ఉండవు. పోగా వాళ్ళలో వచ్చేసి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే జాండీస్ రావడము, కొంచెం ఈజీగా అలసట పోవడము, ఫీవర్ ఎక్కువ రావడము, అండ్ ఇదే కానీ ఇంకా వ్యాధి కానీ ముదిరితే బేసికల్గా వాళ్ళకి వచ్చేసి పొట్టలో నీళ్లు చేరడము, కాళ్ళవాపులు రావడము, రక్తవాంతులు రావడము, మోషన్ నల్లగా రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. సో ఇది 3 స్టేజ్లో జరుగుతుంది. మొదటి స్టేజ్ని ఫ్యాటీ లివర్ అంటారు. దాని తర్వాత లివర్ వాపు రావడాన్ని హెపటైటిస్ స్టేజ్ అంటారు. దాని తర్వాత వచ్చేసి లివర్ సిరోసిస్ అనగా అది వచ్చేసి శాశ్వతంగా ನಮ್ಮ లివర్ డ్యామేజ్ అయిందని లివర్ సిరోసిస్ అంటారు. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది. మనం ఎంత తొందరగా మనము తొందరగా చూపించుకుంటే డాక్టర్ దగ్గరగా, సో వాళ్ళకి అంత తొందరగా మనం నయం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ సిరోసిస్ లాస్ట్ స్టేజ్లో వెళ్తే పేషెంట్కి వచ్చేసి తర్వాత ట్రాన్స్ప్లాంట్ ఆ రకంగా కూడా పోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా లివర్ రిలేటెడ్ సమస్యలు, లేకపోతే ఆల్కహాల్ లివర్ డిజార్డర్ సమస్యలు ఉంటే తొందరగా లివర్ హెల్తీగా ఉండాలంటే ఏమేమి మనము టిప్స్ మనము చేతిలో ఉంచుకోవాలి? ఒకటి వచ్చేసి సమతుల్య ఆహారం అనగా బ్యాలెన్స్డ్ డైట్. ఇంకొకటి వచ్చేసి మన వెయిట్ని వచ్చేసి కరెక్ట్గా మన హైట్ ప్రకారంగా మనం ఉంచుకోవాలి, దాన్ని వచ్చి ఐడియల్ బాడీ వెయిట్ అంటారు. మూడోది వచ్చేసి రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలి. నాలుగోది వచ్చేసి ఆల్కహాల్ ఆపేయాలి. ఐదోది వచ్చేసి వ్యాక్సినేషన్స్ అనగా ఉంది హెపటైటిస్ బికి ఇప్పుడు వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, సో అవి రెగ్యులర్గా కరెక్ట్గా వేయించుకోవాలి. అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ అంటారు, రెగ్యులర్ స్క్రీనింగ్ ఆఫ్ లివర్ ఫంక్షన్ టెస్ట్. అంటే ప్రతి సంవత్సరం వచ్చేసి ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, హీమోగ్లోబిన్ టెస్ట్ ఇవన్నీ చేసుకుంటే లివర్లో ఉన్న సమస్యలు మనకు ఎర్లీగా తెలుస్తాయి. ఇవన్నీ పాటిస్తే లివర్లో ఉన్న లక్షణాలు వచ్చేసి మనకు ముందుగా మనకు తెలుసుకోవడం వల్ల లివర్ జబ్బుల్ని ముందుగానే మనం నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని దాని తర్వాత హెపటాలజిస్ట్ని ఈ ప్రతి మొదటి గురువారం ఈ సన్ ప్రైమ్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటాను. కాబట్టి ఈ సేవల్ని మీరు వినియోగించుకోవచ్చు.